కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నరోత్తమ్ ఫైర్ అయ్యారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద అర్హులైన ప్రతి వధువుకు తులం బంగారం అందిస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు దాటినా హామీని ఇంకా అమలు చేయలేదన్నారు. పేద కుటుంబాలకు న్యాయం జరగాలంటే ప్రభుత్వం వెంటనే ఈ హామీని అమలు చేయాలని, ఇప్పటికే లబ్ధి పొందిన వారితో పాటు కొత్తగా అర్హులైన వారికి సైతం తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు లబ్ధిదారులకు ప్రస్తుతం ఇస్తున్న ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు గడిచిపోయినా ఆ హామీ ఏమైందో ఇప్పటివరకు తెలియదు. డిసెంబర్ 2023 నుండి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అంచనా. ప్రస్తుత బంగారం ధర ప్రకారం సుమారు 22,000 కోట్లు పేద ప్రజలకు బకాయిలు ఉన్నాయి. అంతేకాదు సుమారు 50,000 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి అని అంచనా. ఈ కుటుంబాలు ప్రభుత్వ సహాయం కోసము ఎదురు చూస్తున్నాయి. జైరాబాద్ నియోజకవర్గంలో చూస్తే సుమారు 5,000 కుటుంబాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ అదే తులం బంగారం కొరకు ఎదురు చూస్తున్నారు. నా డిమాండ్ ఒక్కటే, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలలో పెండింగ్ దరఖాస్తులన్నింటినీ పరిశీలించి సాల్వ్ చేయాలి. అదేవిధంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన తులం బంగారం హామీ అమలు చేయాలి. పేద కుటుంబాలకు ఇచ్చిన హామీని నెరవేర్చేట్టు చూడాలి. మాటలు కాదు, చేతల్లో చూపించండి.